నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తొక్కిసలాట. 9 మంది మహిళా భక్తులు మృతి, పలువురికి తీవ్ర గాయాలు. విశాఖలో మరో టూరిజం అట్రాక్షన్ మాయా వరల్డ్ ప్రారంభం. కనువిందు చేసే టైటిలింగ్, అద్దాల ప్రతిబింబాలతో అద్భుత అనుభూతి. నరక యాత్రగా మారిన హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే. చిట్యాల రైల్వే బ్రిడ్జ్ కింద చేరిన వరద నీరు. రోడ్డు భద్రతను గాలి కొదిలేసిన అధికారులు. శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. 9 మంది మరణించారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కార్తీక మాసం ఏకాదశి కావడంతో వైష్ణవ ఆరాధన కోసం భక్తులు అంచనాలకు మించి తరలిరావడంతో ఈ దుర్ఘటన సంభవించిందని స్థానికులు తెలిపారు. ఈ విషాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెంటనే స్పందించి పోలీసులు, స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. బాబును ఒక ఫిమేల్ మనకి ఆల్రెడీ బ్రాడ్ డెడ్ ఇక్కడ తీసుకొచ్చరికి చనిపోయినాయి. ఈ 2 కేసుల్లో ఒకటి ఫిట్స్తోని కోమాలో ఉన్నది, ఇంకోటి ఊపిరాందక డిప్స్ ఫ్రాక్చర్, లంగ్ ఫ్రాక్చర్లో ఉన్నట్టుంది. ఈ 2 సీరియస్గా ఉన్నాయి, శ్రీకాకుళం రిఫర్ చేస్తున్నాము. మిగతా 9 కేసులు ఉన్నవన్నీ కూడా మైనర్ ఫ్రాక్చర్స్, స్టేబుల్గా ఉన్నారు, వాటికి ఎటువంటి ప్రాణాపాయం లేదు. సుందరనగరం వైజాగ్ లో మరో టూరిజం అట్రాక్షన్ రెడీ అయింది. బీచ్ రోడ్ లో కొత్త అద్దాల మేడ సందర్శకుల కోసం ప్రారంభమైంది. మాయా వరల్డ్ పేరుతో నిర్వహించిన ఈ అద్దాల అద్భుతాన్ని TU-142 విమానం మ్యూజియం ఆవరణలో ఏర్పాటు చేశారు. VMRDA చైర్మన్ ప్రవీణ్ గోపాల్ దీనిని ప్రారంభించారు. సుమారు 2.5 కోట్లతో ఈ గ్లాస్ హౌస్ ను నిర్మించినట్లు దుబాయ్ నుంచి వచ్చిన కెప్టెన్ NR కుమార్ తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా విశాఖలో మాయా వరల్డ్ ఏర్పాటు చేశారు. ఇది విశాఖకి వచ్చే పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా నిర్వాహకులు చెబుతున్నారు. కళ్లకు కనువిందు చేసే లైటింగ్, అద్దాల ప్రతిబింబాలతో అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. ఈ మాయా వరల్డ్ ఎటు చూసిన అద్దాలతో ఒక విధమైన భ్రాంతిని సందర్శకులకు కలిగించడమే ఈ గ్లాస్ హౌస్ ఎఫెక్ట్. ఇక్కడ అంతరిక్షం, పువ్వులతో కూడిన గార్డెన్స్, అద్భుతమైన దట్టమైన అడవి వంటి ప్రత్యేక కాన్సెప్ట్లతో ఏర్పాటు చేసిన గదులు ఆకట్టుకుంటున్నాయని దీనిని ప్రారంభించిన VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. సైడ్ కొడుతున్నా నాన్న
తరంగాలు వేసా కన్నా కెమెరా పైన డాడీ ఎలా చూడే డాడీ ఒకసారి ఓకే ఒకసారి ఒక్క ఫోటోకే మళ్ళీ మీరు అందరూ అదేనా విశాఖపట్నం ప్రాంతం ఈరోజు పర్యాటకంగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా అభివృద్ధి చేస్తున్నాము. విఎంఆర్డే పరిధిలో అనేక పర్యాటక ప్రాంతాలన్నీ కూడా టూరిజం హబ్గా ఈరోజు చేయడం జరుగుతుంది. ఇటీవల కైలాసగిరి మీద గ్లాస్ బ్రిడ్జ్ కానివ్వండి, అదేవిధంగా UH-3H హెలికాప్టర్ కానివ్వండి, ఈరోజు మాయా వరల్డ్ దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి ఇల్యూజన్స్ రూమ్స్ ఎక్కడా లేవు. ఫస్ట్ టైం విశాఖపట్నం విఎంఆర్డే ప్రెమిసెస్లో పెట్టడం జరిగింది. దాదాపు 2.5 కోట్ల వ్యయంతో ఈ యొక్క ఇల్యూజన్ రూమ్స్ పెట్టడం జరిగింది. ముందుగా ఆ సంస్థ ఎవరైతే యజమాని ఉన్నారో రమణ గారిని అభినందనలు తెలియజేస్తున్నా. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈరోజు. అనేక విదేశాల్లో దుబాయ్, అదేవిధంగా జపాన్లో ఇటువంటి ఇల్యూజన్స్ రూమ్స్ ఉన్నాయి. అంత దూరం మనం ఎవరో వెళ్ళాం కాబట్టి దగ్గరలో విశాఖపట్నం ప్రాంతంలో ఒక చక్కటి అనుభూతి ఇచ్చే విధంగా అందరికీ మంచి ధరలో దాదాపు 200 రూపాయలు ఏదైతే టికెట్ పెట్టారో అందరికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం ప్రజలతో పాటు పర్యాటకులందరూ కూడా దీన్ని ఒకసారి ఆస్వాదించాలని మీ ద్వారా తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. వైజాగ్ టూరిజం మీద మోర్ ఎక్స్పెక్టేషన్స్ పబ్లిక్ ఉంది. బట్ ఏంటంటే దగ్గర ప్రెమిసెస్ లోనే చాలా ఉన్నాయి చూడటానికి. ఇప్పుడు కాస్ట్ విషయంలో కొంత ఇంకేమైనా అవైలబిలిటీ ఉంటుందా అనేది కూడా పబ్లిక్ నేను చూపిస్తాను. అంటే ఈరోజు విఎంఆర్డీఏ ఆల్మోస్ట్ అన్ని PPP మోడ్లో ప్రాజెక్ట్స్ ఇస్తున్నాము. పర్యాటక పరంగా తక్కువ కాస్ట్ లేదు. గ్లాస్ బ్రిడ్జ్ చూసుకున్నట్టయితే దాదాపు 250 రూపాయలు పెట్టాం. దేశంలో ఎక్కడ కూడా అటువంటి లాంగెస్ట్ బ్రిడ్జ్ లేదు. ఫస్ట్ టైం మనం విశాఖపట్నం పెట్టాం. అదేవిధంగా ఇటువంటి ఇల్యూజన్ రూమ్ కూడా ఈ దేశంలో ఎక్కడ ఫస్ట్ టైం విశాఖపట్నంలో విఎంఆర్డే ప్రెమిసెస్లో పెట్టాం. కాబట్టి ఇవన్నీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ధరలు నిర్ణయిస్తున్నాం. కాబట్టి ఆల్మోస్ట్ అంతా కూడా తక్కువ రేట్లోనే పెడుతున్నాం, అందరికి అందుబాటులో ఉండే విధంగా. హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై వాహనదారులు నరకయాతన పడుతున్నారు. 2 రోజులుగా చిట్యాల రైల్వే బ్రిడ్జి కిందికి బురద చేరుతోంది. 4 రోజులుగా నేషనల్ హైవేపై చెరువును తలపిస్తోంది. నీరు తొలగించకుండా రోడ్డు భద్రతను అధికారులు గాలికొదిలేశారు. నిత్యం రద్దీగా ఉండే హైవేపై ప్రమాదకరంగా ప్రయాణం మారింది. రైల్వే బ్రిడ్జ్ కింద నుండి వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ టు విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలుస్తున్నాయి. చిట్యాల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ మరింత పెరుగుతుంది. ట్రాఫిక్ నియంత్రణలో అధికార యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాహమత్ నగర్ డివిజన్ ఎస్సీఆర్ హిల్స్ రాజీవ్ గాంధీ నగర్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని హౌసింగ్ మినిస్టర్ కోరారు. ఆయనతో పాటు వీఫ్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేష్, మిర్యాలగూడ ఎమ్మెల్సీ రమేష్ నాయక్, ఎమ్మెల్సీ బాల్మూరి వెంకటేష్, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, విజయరెడ్డి, రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డులు అని చెప్పేసి మీరే చెప్తున్నారు. అదే విధంగా సన్నబియ్యం కావచ్చు, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయి. కాబట్టి మీరందరూ చేతి గుర్తుకు ఓటేయాల్సిందిగా మీ అందరిని ప్రార్థిస్తూ జై కాంగ్రెస్ గట్టిగా చేతులు పెట్టండి. అందరూ జై, అందరినీ పెట్టాలి. అందరూ అమ్మ, అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సహకరిస్తున్నాయి. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి స్వాగతం పలుకుతూ అంతా బలవీర్ లవల మాధవ్ యాదవ్, నూకల సాయి కిరణ్ యాదవ్, ఎల్లపై అక్షయ్ యాదవ్, అఖిల్ రెడ్డి, నరేందర్ రెడ్డి. మీకు సిగ్గుండాలి. ఈ పక్కనే ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్ ని ఆనాడు మొండిగోడలతో మీరు వదిలేసిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసి రాబోయే ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా అంబేద్కర్ సెంటర్ ని ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ నిధులతో పూర్తి చేసిన ఆ సెంటర్ ని కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా నా ఒంటరి సోదరులు గాని, మిగతా సామాజిక వర్గ సోదరులు గాని, వారి కమ్యూనిటీకి సంబంధించిన అనేక అంశాలు కావాలని ఇక్కడ అడగటం జరిగింది. నేను ఇంటింటికి తిరిగి వచ్చేటప్పుడు నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్లు కావాలని అడగటం జరిగింది. కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇక్కడ నివసిస్తున్నాము, మాకు పట్టాలు ఇవ్వలేదు, పట్టాలు కావాలని కొంతమంది నా ఆడబిడ్డలు అడగటం జరిగింది. ఆ శాఖ మంత్రిగా తప్పకుండా మీ దీవెనతో ఈ మొదటి విడతలో ఇంకా 3 సంవత్సరాల 2 నెలలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను. ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం పేదోడు ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉందని మనస్ఫూర్తిగా తెలుపుతూ, ఇది మాయమాటలు చెప్పే ప్రభుత్వం కాదు, ఇది మాటలు చెప్పి కాలయాపన చేసే ప్రభుత్వం కాదు. ఇది పేదవాడి పక్షపాత ప్రభుత్వం. మాట ఇస్తే తప్పని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పినట్లు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ బస్తీ వాసులకు కూడా ఈ ప్రభుత్వ పక్షాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా చేపడతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈనాడు ఈ డివిజన్ లో పెద్ద ఎత్తున అనేక రాజకీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం తెలుపుతూ, ఈ రాబోయే ఎన్నికల్లో ఏదో ఎన్నికల కోసం రావడం కాదు, ఈ ప్రభుత్వం ఈ రాబోయే ఎన్నికల్లో తమ్ముడు నవీన్ యాదవ్ ని హస్తం గుర్తు అంటే మీ గుండెల్లో ఉండే ఇందిరమ్మ పార్టీ గుర్తు. ఈ ఇందిరమ్మ పార్టీ గుర్తైన హస్తం గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్లన్నీ వేసి మంచి మెజార్టీతో గెలిపించాలి. 10 సంవత్సరాల్లో దోసుకున్న ఆ పార్టీకి 10 సంవత్సరాల్లో దోసుకున్న ఆ పార్టీకి చెంప చెల్లుమనే విధంగా మీ రాహమత్ నగర్ డివిజన్ నా కుటుంబ సభ్యులందరూ కూడా హస్తం గుర్తు మీద ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారన్నా. జై కాంగ్రెస్. ఎర్రగడ్డ డివిజన్ సుల్తాన్ నగర్ లో బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గడప గడపకు వెళ్లి ప్రచారం ముమ్మరం చేశారు. బీజేపీకి
ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారని దీపక్ రెడ్డి తెలిపారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటు వేయించుకుందన్నారు. అభివృద్ధి పనులు చేయలేదని చెప్పారు. రాష్ట్రంలో ఓటు వేయించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంకు చేసిందేమీ లేదని ప్రజలు చెబుతున్నారని అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తెలిపారు. ఈసారి బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు హామీ ఇస్తున్నారని దీపక్ రెడ్డి తెలిపారు. బై ఎలక్షన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఎర్రగడ్డకు రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది బయటకు వచ్చి వాళ్ళు వెల్కమ్ చెప్పి మరియు ఈసారి మీకే సపోర్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉన్నది. వాళ్ళు చూపించే ఆదరణ ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండొచ్చు అంతకంటే ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పి ఓట్లు వేయించుకున్నారు, కానీ ఇక్కడ ఏం చేయలేదు. డ్రైనేజీలు అట్లనే ఉన్నాయి, రోడ్లు అట్లనే ఉన్నాయి, ఏ ప్రాబ్లం చూసినా అట్లనే ఉన్నాయి. అందుకొరకు మీరు ఫైట్ చేయాలి అసెంబ్లీకి పోయని చెప్పి ఆశీర్వదించడం జరుగుతున్నది. సో మీ అందరికీ మరియు ఓటర్ మహాశైలకు మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే మన డెవలప్మెంట్ మనమే చేసుకోవాలి. ఏదో ఒక మతం పేరుతో వాళ్ళు ఓట్లు వేసుకున్నారని ఒక్క వారికే వాళ్ళు సపోర్ట్ చేయాలని చూసుకున్నారు. వాళ్ళ సపోర్ట్ ఒక్కటే సరిపోతుంది నాకైతే అర్థం కావట్లేదు. మోడీ గారు ఎక్కడ కూడా ఓన్లీ మైనార్టీస్కి ఓన్లీ హిందూస్కి అని సపరేట్ స్కీమ్స్ ఏం లేవు. అక్కడ అందరికీ సమానంగా స్కీమ్స్ చూపించేసి భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో పెడుతున్నటువంటి మోడీ గారికి మీరు అందరు కూడా సపోర్ట్ చేయాలి. ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ కిషన్ రెడ్డి గారి బడ్జెట్ నుంచి ఇక్కడ చేయడం జరుగుతున్నది. ఫంక్షన్ హాల్, మన కమ్యూనిటీ హాల్స్ ఉండొచ్చు, బోర్వెల్స్ ఉండొచ్చు, ఎక్కడైతే వాటర్ లేదో ఎన్నో కార్యక్రమాలు గవర్నమెంట్ లేకున్నా కానీ మేము చేస్తున్నాము. నేను మళ్ళీ మీ ద్వారా చెప్పేది ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మన డెవలప్మెంట్ గురించి మనమే ఫైట్ చేసుకోవాలి. నాకు అసెంబ్లీకి పంపించండి, నాకు బలం ఇవ్వండి, నేను ఫైట్ చేసి మన కార్యక్రమాలన్నీ చేసుకుంటాను. లేని పక్షంలో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉంటాయి, వాటి ద్వారా కూడా మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. వాటి గురించి ఫైట్ చేసి నేను మనందరం కూడా డెవలప్మెంట్ సైడ్ పోదామని మీ ద్వారా తెలియజేస్తాను. విశాఖ గిరిజన సంక్షేమ శాఖ, ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైబల్ మిషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా చేపట్టిన గిరిజన స్వాభిమాన్ పక్షోత్సవాల కార్నివాల్ను ఋషికొండ బీచ్ వద్ద జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. గిరిజన స్వాతంత్ర సమరయోధుల సహకారాన్ని, త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ గౌరవ్ వర్ష్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భగవాన్ బిర్సా ముండా జయోత్సవ ఏడాది వేడుకల్లో భాగంగా ఈ ఏడాది కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన తీన్సా గిరిజన సాంప్రదాయ కళా నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తొక్కిసలాట 9 మంది మహిళా భక్తులు మృతి, పలువురికి తీవ్ర గాయాలు. విశాఖలో మరో టూరిజం అట్రాక్షన్ మాయా వరల్డ్ ప్రారంభం. అరవింద్ చేసే టైటిలింగ్, అద్దాల ప్రతిబింబాలతో అద్భుత అనుభూతి. నరక యాత్రగా మారిన హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే. చిట్యాల రైల్వే బ్రిడ్జ్ కింద చేరిన వరద నీరు, రోడ్డు భద్రతను గాలికొదిలేసిన అధికారులు.